సో విజయ్ గారు నిజంగా ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే ఇంకా కొత్తగానే ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అనిపిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే కలర్స్‌లో ఎప్పటికప్పుడు చేంజెస్ కనిపిస్తూనే ఉన్నాయి. ఏదైతే బేసిక్ మోడల్ మీరు తీసుకున్నారో అది ఫాలో అవుతూనే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉన్నారు. ఈ విషయాల గురించి ఒకసారి చెప్పండి. కలర్స్‌లో ఉండే ట్రీట్మెంట్స్ వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఉండే ట్రీట్మెంట్స్ అండి. మన పిల్లల్ని స్కూల్‌కి పంపించినా ఫస్ట్ ఏబీసీడీతోనే స్టార్ట్ చేస్తారు. అవునవును. సో, అలాగా బేస్ వచ్చి కలర్స్‌కి ఇన్‌స్టంట్ ఇంచ్ లాస్ అనే ఒక ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఫెంటాబులస్ ప్రోగ్రామ్ అండి. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా కలర్స్‌లో చాలా ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేశామండి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి కూల్ క్రయో షేపింగ్ అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ కూల్ చేశాము. క్రయో షేపింగ్. ఇట్స్ యాక్చువల్లీ బాడీ షేపింగ్ ప్రోగ్రామ్ అండి. అదేలానే యూ లైపో అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశాము. ఓకే. తర్వాత ఎలక్ట్రో లేజర్ థెరపీ అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశాము. ఓకే. తర్వాత లేజర్ హెల్మెట్ అని ఒక ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేశాము. ఓకే. ఇవన్నీ ఉన్నా కూడా బేస్ అనేది మీజోలైపో. ఇన్ఫాక్ట్ మీజోలైపో అనే ఒక ట్రీట్మెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కలర్స్‌లో ఎప్పటికీ లాంగ్ స్టాండింగ్‌గా మెమరబుల్‌గా ఉండే ట్రీట్మెంట్ వచ్చి ఇన్‌స్టంట్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్. సో ఆ ఇన్‌స్టంట్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్‌కి బెటర్మెంట్ వెర్షన్స్ ఇవన్నీ అవుతాయి గానీ, ఆ ఇన్‌స్టంట్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్‌ని తీసేసి వేరే వచ్చేస్తదనేది కాదు. ఓకే. అందులోనే బెటర్మెంట్. ఇందులో ఈ షోలో అంటే ఈ అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్‌లోనూ నేను ఒకే ఒక ట్రీట్మెంట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడితే మీకు ఈ ఒక్క షో సరిపోదు. 1 డే ఫుల్‌గా చెప్తూ ఉంటాను నేను. సో లెట్స్ టేక్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రో లేజర్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఈ ఎలక్ట్రో లేజర్ థెరపీ అంటే నేను చాలా ప్రౌడ్ అండి, చాలా హ్యాపీగా, చాలా గర్వంగా చెప్పుకోగలను. బికాస్ సౌత్ ఇండియాలోనే మనీ బ్యాక్ గ్యారంటీతో మీకు అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే మీకు ఏ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిందో మళ్ళీ ఆ ప్లేస్లో మనీ బ్యాక్ గ్యారంటీతో హెయిర్ వాపస్ రాదు అనే చెప్పే ఏకైక సంస్థ కలర్స్. సో ఆ ప్రోగ్రామ్కి పేరే ఎలక్ట్రో లేజర్ థెరపీ. సో ఈ ఎలక్ట్రో లేజర్ థెరపీ ఎలా ఇస్తారంటే మీకు హెయిర్ ఉంటుందండి, ఆ హెయిర్ని ముందు అన్వాంటెడ్ హెయిర్ని ఫైన్ ట్యూన్ చేస్తారు లేజర్ ద్వారా. ఆ లేజర్ ద్వారా ఫైన్ ట్యూన్ చేసిన హెయిర్ని ఎలక్ట్రాలిసిస్ ద్వారా రూట్ నుంచి ఆ హెయిర్ని డెస్ట్రాయ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఐబ్రోస్ అయినా సరే, అప్పర్ లిప్ అయినా సరే, అండర్ ఆర్మ్స్ అయినా సరే, మీకు ఏ ఏరియాలో అయితే అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ అన్వాంటెడ్ హెయిర్ని, ఇది డాక్టర్ సూపర్వైజింగ్లోనే జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్కి పేరు ఎలక్ట్రో లేజర్ థెరపీ. ఈ ఎలక్ట్రో లేజర్ థెరపీ ద్వారా అన్వాంటెడ్ హెయిర్ని కంప్లీట్గా రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఆ ఏరియాలో హెయిర్ రీగ్రోత్ ఉండదు అని చెప్పి దానికి మనీ బ్యాక్ గ్యారంటీ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది క్లినిక్స్ ఉంటాయి, చాలా స్లిమ్మింగ్ లేజర్ క్లినిక్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఏం చెప్తారంటే 100% హెయిర్ రిమూవల్ అని చెప్తారండి. వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఇట్ ఈస్ నాట్ 100%. ఎందుకంటే 10% హెయిర్ ఫేస్ పైన ఉండాలి అని చెప్తారు. అది నిజం కాదు. ఎందుకంటే లేజర్కి హెయిర్ని రూట్ వరకు వెళ్ళి డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ లేదు. సో హెయిర్ ఫైన్ ట్యూన్ చేస్తుంది. 10% ఆఫ్ ద హెయిర్ థిక్నెస్ తగ్గిపోతుంది. కంప్లీట్గా రిమూవ్ అవ్వదు. సో ఆ కంప్లీట్గా రిమూవ్ చేయడానికి లేజర్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎలక్ట్రాలిసిస్ విచ్ విల్ బి మీకు హెయిర్ రూట్ వరకు వెళ్ళి ఆ రూట్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ 100% పర్మనెంట్. అంటే లైఫ్ లాంగ్ మీకు మళ్ళీ ఆ ప్లేస్లో హెయిర్ రాదు. సో ఆ ఒక్క ప్రోగ్రామ్ గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్పాలనుకున్నా. నెక్స్ట్ షోలో నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి మళ్ళీ మీకు అంటే డీటెయిల్స్. దీనికి మెయింటెనెన్స్ అది కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమాటిక్ నో మెయింటెనెన్స్ అండి, 100% మెయింటెనెన్స్ ఫ్రీ. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందంటే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్. ఇప్పుడు మీరు ఐబ్రోస్ చేయించుకున్నారనుకోండి, ఆ లేజర్ ఎలక్ట్రో థెరపీ ద్వారా ఐబ్రోస్ పర్మనెంట్గా క్లీన్ చేసేసారనుకోండి, లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు థ్రెడ్డింగ్కి వెళ్ళక్కర్లేదు. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ వచ్చి ఎలక్ట్రో లేజర్ థెరపీ విచ్ ఇస్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు జనరల్ చాలా కామన్ వచ్చి ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ ఫీమేల్స్లో. అండ్ మేల్స్లో కూడా చాలామంది మోడల్స్ చెస్ట్ పైన ఈ కట్ పైన కూడా లేజర్ ఎలక్ట్రో థెరపీ తీసుకుంటున్నారు. సో మేల్స్కైనా ఫీమేల్స్కైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే. మీరు టైం టేకింగ్ అన్నారు కదా, అంటే రఫ్ గా సపోజ్ హ్యాండ్స్ ఎంత టైం పడుతుంది? ఐబ్రోస్ గురించి చెప్తాను. ఐబ్రోస్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఐబ్రోస్ అయితే జనరల్ ఐ థింక్ ఇట్ ఇస్ అబౌట్ 3 months అండి. 3 months లో మీకు కంప్లీట్ గా సిట్టింగ్స్ అయిపోతాయి. మంత్లీ రఫ్ గా ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? మంత్లీ 1 or 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ లేజర్ ఇస్తారు. లేజర్ ఇచ్చిన తర్వాత దాని నుంచి ఎలక్ట్రాలిసిస్ కి వెళ్తారు. ఎలక్ట్రాలిసిస్ కి వెళ్ళిన తర్వాత మీకు 3 days కి 4 days కి 5 days కి 6 days కి అలా డ్యూరేషన్ మారుతూ ఉంటుంది. ఇన్ని ప్రోబ్స్ అని ఉంటాయి. సో అన్ని ప్రోబ్స్ కి తగ్గినట్టు మీకు చెప్తారు. ఈ డే ఇన్ని ఇస్తామండి, నెక్స్ట్ మీరు 1 month తర్వాత రావాలి, ఇన్ని ఇస్తాము, థర్డ్ డే ఇన్ని రోజుల తర్వాత రావాలి, దాని తర్వాత కంప్లీట్ గా మీరు రావాలి. సో రెగ్యులర్ పార్లర్ కి వెళ్ళడం కన్నా తక్కువ టైం చాలా చాలా బెటర్. చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫీమేల్స్ కండి జుట్టు గెడ్డంలా కూడా వచ్చేస్తుంటది. అలాంటి వాళ్ళకి కూడా దిస్ ఇస్ ఒక వరప్రసాదం. ఓకే, అది కూడా 100% నమ్మకంతో, అస్సలు కాన్ఫిడెన్స్ ని మిస్ అవ్వకండి.
అంతే కదా, Sure, ఎక్కడ రిమార్క్ అనేది ఉండదు. అందుకే కదా మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఇస్తున్నాం. అంటే మనీ బ్యాక్ గ్యారంటీ ఇవ్వడం అనేది చాలా ఈజీ విషయం కాదు. అంటే విని విని ఇలాంటి విషయాలు కూడా కామన్ అయిపోయాయి, ప్రతి దాని మీద డౌట్ See, రైజ్ మీరు అవుతుంది. స్లిమ్మింగ్ పైన మనీ బ్యాక్ చూస్తుండొచ్చు, మిగతా వాటిపైన మనీ బ్యాక్ చూస్తుండొచ్చు, కానీ లేజర్ ఎలక్ట్రోథెరపీలో నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ సీన్ సమ్ Yes. క్లయింట్స్ 7 years 8 years నుంచి మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ అసలు మీకు ఆ రూట్ నుంచి హెయిర్ కూడా బయటికి కూడా రావట్లేదు. సో ఇట్ ఇస్ పర్మనెంట్లీ. ఎలా అవుతుందంటే వన్స్ స్టార్ట్ చేశాక ఆల్రెడీ పే చేసి ఉంటాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళలేము, అది కంటిన్యూ చేయాలనే ఒక ప్రాసెస్లో ఉంటాం. బట్ ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఎస్, మీరు ట్రై చేయండి.